థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఖమ్మం అనగానే కేసీఆర్ గారికి గుర్తొచ్చే పేరు కావచ్చు, ఇల్లు కావచ్చు. ఆర్జేసీ కృష్ణ గారి ఇల్లు. మనతోనే ఉన్నారు ఆర్జేసీ కృష్ణ గారు. సో గతంలో వీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు ఉన్నటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పొజిషన్ ఉంది. గత 27 సంవత్సరాలుగా విద్యా సంస్థని రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని, వేల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తును ప్రసాదం చేసినటువంటి ఆర్జేసీ కృష్ణ గారితో ముఖాముఖి ఈరోజు. ఎందుకంటే డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో వీరికి మరల టికెట్ అనేది వరించబోతుందా, కేసీఆర్ గారు వీరికి మరల ప్రాధాన్యతని ఇవ్వబోతున్నారనే కొంత అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. యా సార్, కేసీఆర్ గారు ఖమ్మం వచ్చినప్పుడల్లా మీ ఇంటికి వచ్చేది, యా ఏం చెప్తారు? జనరల్గా రాజకీయాలు అనేది కేసీఆర్ గారి పిలుపుతోటే ప్రారంభించాను. కేసీఆర్ గారు కూడా అంతగా నా పట్ల అభిమానం చూపించారు కాబట్టి వారి ఆలోచన మేరకు ఇప్పటివరకు కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది. ఓకే, ఖమ్మంలో 2 పెరగబోతున్నాయి. ఖమ్మంలో 2 నియోజకవర్గాలు అవుతున్నాయి. జనరల్గా అందరూ కూడా జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి మన ఏదైతే మాజీ మంత్రివర్యులు ఉన్నారో ఆ మంత్రివర్యులు కాకుండా ఇంకొక అవకాశం ఉంటుంది కాబట్టి పాత అంతకుముందు పోటీ చేసిన వ్యక్తిగా కేసీఆర్ గారికి కొంత లాయల్గా ఉన్న వ్యక్తిగా నీకు అవకాశం ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా మరి సార్ కూడా ఆ విధంగానే మనకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. యా, మీ ఇంటి బయట చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. నిజంగా ఒక 50 నుంచి 60 మంది అయితే ఉండవచ్చు, మేబీ చాలామందే ఉన్నారు. అందరూ మా సార్ని ఎమ్మెల్యేగా చూడాలి అంటున్నారు. ఎస్, వాళ్ళ కళ అనేది సహకారం అవుతుందా? సార్ ఆశీస్సుని బట్టి ఎమ్మెల్యేగా మన కేసీఆర్ గారి ఆశీస్సులు అయితే బట్టి. యా, సో కేసీఆర్ గారికి మీకు సంబంధం అదే రకంగా ఉందా? రిలేషన్ అనేది 2014 నుంచి అంతే ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా చెప్పారు, కృష్ణ నీ భవిష్యత్తు నాది బాధ్యత అని చెప్పారు. ఖచ్చితంగా వారు ఆశిస్తుంటారు. యా, సో డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా జరగడం వల్ల మేలు అనేది ప్రజలకి చాలా మేలు జరగబోతుందా? జనరల్గా డీలిమిటేషన్ వల్ల గతంలో 3 లక్షలకి ఒక ఎమ్మెల్యే ఉండేవారు. ఇప్పుడు 1,50,000కే ఒక ఎమ్మెల్యే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 1,50,000లో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలకి 3 లక్షల్లో ఎమ్మెల్యేకి దగ్గర కాలేరు. ఈ 1,50,000లో కొంత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కూడా కొద్దిగా ఆయన పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎస్, ఆ డీలిమిటేషన్లో తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఒక విషయం బయట ఒక పెద్ద చర్చ అవుతుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి మంచి అంటే సానుకూలంగా ఉన్నటువంటి వెదర్ అనుకోవచ్చా? ఎందుకంటే డబ్బులు పంచడమో ఇంకోటో ఎస్, అంటే మీకు పరిధి అనేది తగ్గింది అని అనుకోవచ్చా? బయట చర్చ నడుస్తుంది. మనీ ఇష్యూ పక్కన పెడదాం. మనం జనరల్గా డీలిమిటేషన్ వల్ల కొంత పరిధి తగ్గుతుంది కాబట్టి కొంత దగ్గరగా ఉండి ప్రజలతోటి మమేకం అవ్వచ్చు. అలాగే ఎన్నికలు కూడా చాలా కొంత గతం కంటే కొంత ఈజీగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే, 2 స్థానాలు పెరగబోతున్నాయి కదా, ఏంటి సార్ అవి? అంటే ఖమ్మం అంటే ప్రస్తుతం అనుకునేది ఏంటంటే ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ అనేవి 2 అవుతాయని అనుకుంటున్నాం. ఓకే, సో రిజర్వ్డ్ పరంగా ఏముంది ఇక్కడ? ఇక్కడ పెద్ద ఖమ్మంలో మాత్రం రిజర్వ్డ్ ఏమి ఉండదు, జనరల్లోనే ఉంటాయి. రెండు జనరల్. ఏమైనా మహిళలకు వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. మహిళలకు వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. మీ మేడం గారు ఏం చేస్తుంటారు సార్? హౌస్ వైఫే. అంటే మీరు మహిళల ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి. ఎందుకంటే యా, మహిళల 33% రిజర్వేషన్ ఈసారి దగ్గర 45 నుంచి 50 వరకు మహిళలు అసెంబ్లీ స్థానాల్లో ఉండబోతున్నారు, అవకాశం ఉంటుంది. అవును, నిజంగా ఇది గొప్ప పరిణామం. ఒకవేళ మహిళ రిజర్వ్డ్ అయితే మీ మేడం గారు ఓకేనా మీకు? అంటే అంత ఆలోచించలేదు మేడం గారు. ముందు కేసీఆర్ గారి నిర్ణయం తర్వాత మనం ఏదైనా. ఓకే, ముందు కేసీఆర్ గారి నిర్ణయం. యా, ఓకే సార్, ఖమ్మం ప్రజలకు మీరేం చేసిల్లు అని ఎవరైనా సూటిగా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక విద్యా సంస్థను స్థాపించి చాలామంది అంటే బలహీన వర్గాలే కాదు అన్ని వర్గాలకు కూడా ఆ రోజు రియంబర్స్మెంట్ స్కీమ్ లేదు. చాలా తక్కువ ఖర్చుతోటి చదువుని అందించాను. చాలామందికి కొంత సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నారు. మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా, అది బ్యాంక్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఇంకే ఆఫీస్కి పోయినా ఆ ఉన్నతాధికారి ఖచ్చితంగా ఆర్జేసీ కాలేజీ విద్యార్థి ఉన్నాడంటే మనం గొప్పగా మనం చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఇవాళ ఎంఆర్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఉంటాడు, లేకపోతే ఆర్ఐ ఉంటాడు, ఎవరైనా సరే. నాకు ఇంకా ఆనందం వేసేదంటే మా సార్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంటి ముందున్న సిఐ వాడు కూడా మా కాలేజీ విద్యార్థి. అట్లా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇస్రోలో సైంటిస్ట్ వరకు కూడా ఆర్జేసీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ విద్యా సంస్థ పట్ల కానీ నా పట్ల కానీ అభిమానంతో ఉండేవాడు. ఫస్ట్ టైం నాకు సార్ అవకాశం ఇచ్చినప్పుడు 4-5 రోజుల టైమే దొరికింది. అయినప్పుడు కూడా పిల్లలందరూ కూడా ఎక్కడున్నా స్వచ్ఛందంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మా సార్కి ఓటు వేయాలంటే ఆ రోజు 16,000 ఓట్లు ఇటు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అటు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నప్పటికి కూడా మనకు రావటం జరిగింది. సో కాబట్టి ఆ సర్వీస్ ఉన్నాయి. ఈరోజు ఆ సర్వీస్ కళ్ళ ముందు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ప్రయోగులై వివిధ హోదాలో ఉన్నారు. కాబట్టి మా సార్కి ఏమైనా అవకాశం ఉంటే మీ అందరం కూడా నిలబడతాం అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని కూడా పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొని దాదాపు 4-5 ఏళ్ళ నుంచి చాలామంది విద్యార్థులకి మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించాం. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మనం ఎంతో సర్వీస్ చేసాం. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్నాను. చాలా ఆఫీసులు విజిట్ చేశాను. వాళ్ళందరి సమస్యల్ని మనం పరిష్కరించగలిగాము. అలానే మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. మార్కెట్లో వినూత్నంగా ఎన్నో సంస్కరణలు జరిపాము. రైతులకు సంబంధించిన ఎన్నో అంశాలు. అక్కడ క్యాంటీన్ ఓపెన్ చేసాం. 5 రూపీస్కి భోజనం పెట్టే విధంగా క్యాంటీన్ ఓపెన్ చేసాం. ఈ రైతులకు సంబంధించి రకరకాల మోసాలు జరుగుతుండే ఆ మోసాలన్నింటిని కూడా అరికట్టగలిగాం. కాబట్టి బ్రహ్మాండంగా మనం మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇప్పటికి కూడా ఆ మార్కెట్ మీద ఒక ముద్రని ఏర్పాటు చేసుకోగలిగాం. అక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ఉండటానికి ఏదైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళ అసోసియేషన్ కానివ్వండి, అలాగే దడవాయిలు కానివ్వండి, ఏ లైసెన్స్ అయినా సరే నా హయాంలో హరీష్ రావు గారు మంత్రిగా ఉండటంతో వారిని కూడా ఒప్పించి దడవాయిల్ని కానీ, తర్వాత లైసెన్సులు, కమిషన్ ఏజెంట్లకు ఇవన్నీ కూడా దాదాపు అందరికీ ఇప్పించగలిగాం. ఒక సంవత్సరంలోనే ఎన్నో సంస్కరణలు చేసాం. కొన్నేళ్ల పాటు మార్కెట్ని ఎవరు పట్టించుకోని పరిస్థితిలో మళ్ళీ మార్కెట్ని ఒక రూపానికి తీసుకొచ్చిన పరిస్థితి, ఒక సంతృప్తి అనేది ఉంది. కాబట్టి మనం పోటీ చేస్తే మార్కెట్ సంబంధించిన రైతులు కానివ్వండి, దాంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి ఇప్పటికి కూడా అభిమానంతో ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలామంది డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. ప్లస్ టీఆర్ఎస్లో ఈ 12 ఏళ్ల పాటు మంత్రి గారితో పాటు మనం ప్రయాణం చేయటం వల్ల ఆయనతో పాటు చాలా కార్యక్రమాల్లో చాలామందికి మనం సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళగలిగాం. వాటికి ప్రజల్లో అయితే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల్లో నా వంతు నేను ఖమ్మంలో తిరిగి ప్రచారం చేస్తూ వచ్చాను కాబట్టి ఖమ్మం అంతా కూడా పరిచయమే, ప్రతి డివిజన్ పరిచయమే. కాబట్టి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని భావిస్తున్నాను. ఓకే, ఇప్పటిదాకా మీరు సేవలు బాగానే చేసినట్టుగా మీరు చెప్పిళ్ళు. ఇంత సేవ చేసిన మీరు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఆర్ కారకులు ఏమై ఉండొచ్చు? ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా మీరు? మనం ఆ రోజు ఖమ్మం పరిస్థితికి నేను పోటీ చేయటమే నేనైతే గొప్పగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాం కాబట్టి పోటీ చేశాను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, కొన్ని అపార్ట్మెంట్లోకి లోపలికి కూడా రానివ్వలేదు. ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ అని అన్నందుకు లోపలికి కూడా రానిలేదు. అంత చులకనగా అంత ఇబ్బంది పాలు చేశారు టీఆర్ఎస్ అంటే. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఖమ్మంలో లేకుండేనా? ఖమ్మంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఎక్కువగా సపోర్ట్ చేశారు అన్ని పార్టీలు. ఎప్పుడు బరిలో ఉన్నారు అసలు మీరు? 2014లో ఫస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ రాగానే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాను. ఓకే. పువ్వాడ నాగేశ్వర గారు, తుమ్మల నాగేశ్వర గారు, ఒకరు తెలుగుదేశం, ఒకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. నేను టీఆర్ఎస్ తరఫున పోటీ చేశాను. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పట్ల అంత కోపంతో ఉన్నారు వాళ్ళు. కొన్ని అపార్ట్మెంట్లో లోపలికి రానివ్వని పరిస్థితి. టీఆర్ఎస్ అంటే ఆ విధమైనటువంటి భావం అంటే ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏరియాలో ఉన్న ఒక సామాజిక వర్గానికి ఒక బలంగా ఉండేది. తెలంగాణ రావడంలో కొంత మేము బలహీనలు అవుతున్నాము అనే బాధతో కొంత వ్యతిరేకించారు. తర్వాత సారు కొద్ది వ్యూహాత్మకంగా తుమ్మల నాగేశ్వర గారిని తీసుకోవటం, తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ గారు రావటం, కొంత ఆ సామాజిక వర్గంలో మన బీఆర్ఎస్ పట్ల కొంత అనుకూలతని మనం పెంచుకోగలిగాం. ఓకే. సో మీకు అంటే మీరు చేసిన కార్యక్రమాల పట్ల మీరు గెలిచేవారే, కాకపోతే ఇక్కడ ఈక్వేషన్స్ మారినాయి. ఏది రాష్ట్రాలు చేంజ్ అవ్వడం అనే ఈక్వేషన్స్ వల్ల మీరు ఓడిపోయారు. అవును.
నిజంగా కొన్ని అపార్ట్మెంట్లు రానివ్వట్లేదంటే నిజంగా అది ఇప్పటికీ బాధాకరమే. ఇప్పుడు అపార్ట్మెంట్ల మీద జెండాలని మనమే ఉన్నాయి. సరే మళ్ళీ ఇప్పుడు ఏదో అధికారం పోయింది కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు అన్ని అపార్ట్మెంట్ల మీద మన జెండానే ఉంది. అవునా? అది కేసీఆర్ గారి గొప్పతనం. జెండాను వ్యతిరేకించిన వాళ్ళతో జెండాలు మోపించాడు ఖమ్మంలో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్. ఉద్యమం టైంలో మీరు ఎట్లా చేసేవారు సార్? ఉద్యమం అనేది మేము విద్యా సంస్థలకు సంబంధించి జనరల్గా ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ కావడంతో కాకతీయ యూనివర్సిటీ సంబంధించి మా కాలేజీలు ఉండటం, ఆ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా ముమ్మరంగా పనిచేశారు. వాళ్ళందరూ ఏంటంటే ఖమ్మంకి వచ్చేసరికి ఒక కృష్ణ తప్ప మనకి సపోర్ట్ చేసే వ్యక్తి లేరని ప్రతి మీటింగ్ కూడా ఆర్జేసీ సంస్థలోనే మీటింగ్ జరిగేది. అలాగనే మన విద్యార్థులు కూడా ఎక్కువ మనం మాత్రమే ఎలో చేసేవాళ్ళం. దాదాపు ఆర్జేసీ విద్యా సంస్థలో దాదాపు 5,000 మంది విద్యార్థులు అప్పుడు అటు ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, స్కూల్ కానివ్వండి ఉండేవాళ్ళు. ఏ ర్యాలీ చేయాలన్నా కానీ మా 5,000 మంది సరిపోయేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఉద్యమంలో అట్లా ఉద్యమంలో మనం ఖమ్మంలో కొంత ఉద్యమాన్ని పెంచే అవకాశాన్ని త్రూ యూనివర్సిటీ ద్వారా మనం చేయగలిగాం. అప్పుడు పార్టీగా పెద్ద అనుబంధంగా లేకపోయినప్పుడు కూడా కేసీఆర్ గారి పట్ల అనుకూలత ఎవరైనా సరే ఆ రోజు సార్ వాయిస్ వినాలనే కోరికతోటి అందరూ మీటింగ్ అంటే ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండే పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. సో అలా ఉద్యమంలో పాల్గొన్నాం. ర్యాలీస్ కానీ వీటన్నిటిలో కూడా ఉద్యమ నాయకులందరూ కూడా వచ్చేవాళ్ళు. ఖమ్మంలో ఎవరైతే పార్టీలు ఉన్నాయో సిపిఐ కొంత భాగం ఖమ్మంలో మనకు అనుకూలంగా ఉండేది. అలాగే సిపిఐఎంఎల్ వాళ్ళు కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్లో కొంత అనుకూలంగా ఉండేవాళ్ళు. బీఆర్ఎస్ ఈ పార్టీలు సిపిఎం అప్పుడు వ్యతిరేకించేది ఈ ఉద్యమాన్ని. సో ఎవరైతే అనుకూలంగా ఉన్నారో మీ అందరం కలిసి ఉద్యమంలో కొంత పార్టిసిపేట్ చేసేవాళ్ళం. చాలాసార్లు మీటింగ్లో అప్పుడు పోలీసులు కూడా రౌండ్ చేయటం, వార్నింగ్లు ఇవ్వటం కూడా జరిగింది. మనం మాత్రం గట్టినే ఎదురు తిరిగి కొంత తెలంగాణకి ఉద్యమానికి కానీ ఉద్యమ నాయకులకు కానీ మనం సపోర్ట్గా నిలబడేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ ఉద్యమ విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. లేకపోతే రకరకాలుగా వచ్చినప్పుడు మనం మన కాలేజీ ముందు ఒక ప్రదర్శనలాగా చేసేవాళ్ళం. అలానే మాన్ఫోర్డ్ సింగ్ చేసే కొన్ని సంస్థలు కూడా మనం కలుపుకోగలిగాం ఆ రోజు ఉద్యమంలో. ఈ మధ్య కాలంలో మీరు కేసీఆర్ గారిని కలిశారా? సార్ని కలిశాను. సార్ అన్నారా మీతోని ఇట్లా ఇదే మీ టికెట్ గురించి కావచ్చు వాట్ ఎవర్? జనరల్గా సార్ని నేను ఎప్పుడు ఏది అడగలేదు. సార్ నిర్ణయం తీసుకొని చెప్పేవారు. మొదటిసారి టికెట్ కానివ్వండి, మధ్యలో చైర్మన్ కానివ్వండి, ఆ సారే నిర్ణయం తీసుకొని చెప్పేవారు తప్ప ఏ రోజు కూడా ఏది నేను అడగలేదు. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే చాలామంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి జంప్ అయ్యారు, కాంగ్రెస్ కొంతమంది వెళ్ళిపోయారు, బీజేపీ కొంతమంది వెళ్ళిపోయారు. మీరు ఎందుకు ఇంకా బీఆర్ఎస్నే పట్టుకొని ఉంటున్నారు? జనరల్గా ఏంటంటే ఒక సంతృప్తి, సార్ పట్ల ఉన్న అభిమానం. చాలామంది ప్రశ్న వేశారు, నీకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి కదా ఖమ్మంలో, మీరు ఎందుకు ఉంటున్నారని. అవమానాలు ఈ జిల్లాకు సంబంధించిన నాయకుల ద్వారా లభించినాయి. కానీ కేసీఆర్ సార్ పట్ల మనం ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మా ఇంటికి రావటం అనేది ఒక చరిత్రగా నేను భావించేవాడిని. నా ఫ్రెండ్స్ కానీ మా శ్రేయోభిలాషులు కానీ ఇప్పటికి కూడా కోట్ చేస్తుంటారు, ఎంత అభిమానం ఉంటే ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి రావటం అనేదని. కాబట్టి నేను ఇక లైఫ్ లాంగ్ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాను. ప్రయత్నాలు చేశారు. తుమ్మల నాగేశ్వర గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు. కానీ నేనైతే ఇక రాజకీయాలు అనేది బీఆర్ఎస్ తోటే, లేకపోతే ఆగిపోవటం తప్ప వేరే పార్టీ పోయేది. మీ బీఆర్ఎస్ పార్టీలోనే మీకు శత్రువులు ఉన్నారని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చింది. ఇదే ఖమ్మంలో నమ్మొచ్చా? ఈ స్టేట్మెంట్లో క్లారిటీ ఉందా? రాజకీయాలు ఇవి సర్వసాధారణం అంటారా? ఎవరి ప్రయోజనం కోసం వాళ్ళు ముందుకు పోయేటప్పుడు పక్క వాళ్ళని తోసేయటం అనేది కామనే కదా. మనకి అవకాశం వచ్చినంత వరకు మనం ఓపిక చేయాల్సింది. అంటే మీకు మీ పార్టీలో శత్రువులు ఉన్నారు? శత్రువులు అనే పెద్ద పదం అక్కర్లేదు, కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు మనతో తొక్కుకుంటూ ఏదో కొద్దిగా పోతుంటారు. మన సమయం కోసం మనం ఎదురు చూడాల్సింది. ఇప్పుడు మీ టైం వచ్చింది, కొంత డీలిమిటేషన్ అనేది మీ టైం ఇది కాదంటారా? డెఫినెట్గా ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం లెక్క కాదు.
ఇవాళ ప్రజల దగ్గరికి పోతే మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ తెలంగాణ ముందుకెళ్తుందనే ఆశతోటి ఉన్నారు. అది అన్ని వైపులా అంటే అటు ఉద్యోగస్తులు కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా స్లోగా రియలైజ్ అవుతున్నారు. ఒక సిస్టమేటిక్గా ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి కేసీఆర్ గారు. అది వాస్తవం. అసలు మనం చెప్పాలంటే ఒక గంట పాటు మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ గారి గురించి. ఒక విజన్ తోటి ఒక కాకతీయ మిషన్, ఒక మిషన్ భగీరథ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు. ఒక పాప పుడుతుందన్నప్పుడు ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి పుట్టిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా ఏ విధంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఒక సంక్షేమ కార్యక్రమాల్లో ఒక వినూతనంగా బాగా వెనకబడి అణచివేయబడ్డ తెలంగాణలో అట్టడుగు వర్గాలకి అంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. రెండో వైపు అభివృద్ధి కూడా ఇవాళ హైదరాబాద్ పోతే చాలా గొప్పగా కనబడుతుంది. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ కేటీఆర్ గారు. ఇవాళ ఖమ్మం తెలంగాణ కంటే ముందు ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఖమ్మం ఎలా ఉంది, అది కేసీఆర్ గారి గొప్పతనం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ఏ అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాను. ఇప్పుడు మీ బీఆర్ఎస్ రెండు ముక్కలుగా చీలిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? యాక్చువల్లీ కవిత గారు మీ నుంచి వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకోవడం అనేది మీకు పెద్ద మైనస్, చిన్న మైనస్, ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడింది కూడా సార్ కేసీఆర్ గారి గురించి మాట్లాడాం. కేసీఆర్ గారి పార్టీ. ఎవరే పార్టీ వచ్చినా ప్రజలు ఏంటంటే అది కాంగ్రెస్ని చూస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తి ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి వైపు చూస్తారు. ఎవరు ఏదైనా ధైర్యాలు చేసినా అది పెద్దగా నేను అనుకోవటం ప్రయోజనం కాకపోవచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ బీజేపీ లేదా సార్? ఖమ్మంలో బీజేపీ గురించి ప్రాంతం ఏంటంటే కొద్ది కమ్యూనిస్టు భావాజాలం కలిగిన ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంత కమ్యూనిస్టులు ఏంటంటే కులాలు మతాలు లేవు అనుకుంటూ వాళ్ళు ప్రచారం చేయటం వల్ల ఈ మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కొంత మతపరమైనటువంటి అంశాన్ని వాళ్ళు మొదటి నుంచి ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఏంటంటే బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుంది. బీజేపీ ప్రభావం తక్కువనా? కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ తమ యొక్క ఓట్ బ్యాంక్ సాధించే దిశగా బీజేపీ పావులు గడపదు, ఆ రకంగా పయనిస్తూ ఉంది. ఏం చెప్తారు? చూసాం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కనబడలేదు. లాస్ట్ టైం ఒక సీట్ వచ్చింది. దానికి కూడా కారణం ఏంటంటే వాడికి పార్టీలో సీట్ దొరక బీజేపీ పోయి గెలుచుకున్న పరిస్థితి తప్ప ఖమ్మంలో అయితే అంత పెద్దగా మరి వాళ్ళు ఊహించినట్టుగా నాకు తెలిసైతే ఎక్కడ కూడా అంత బలం కనబడదు. ఓకే సార్, ఇప్పుడు టికెట్ మీరు తెచ్చుకుంటారు, ఏదో చేసి టికెట్ తెచ్చుకుంటారు. ఎందుకంటే మీరు చేసిన కృషి, మీ పట్టుదల, మీరు చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో సో దానికి అనుగుణంగా మీకు టికెట్ వస్తుంది ఈసారి ఆఫ్టర్ డీలిమిటేషన్. ఎట్లా మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మీ స్ట్రాటజీ ఏంటిది? మీ మైండ్లో ఏం రన్ అవుతూ ఉంది? ఏంటిది మీ ప్లానింగ్స్? బయట అయితే ప్రజలు ఉన్నారు, ఓకే, మీ ఫాలోవర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, మీరు ఎట్లా వెళ్ళబోతున్నారు? మీ విధి విధానాలు ఏంటిది? జనరల్గా ఇంకా పూర్తిగా ఏ ప్రాంతాలు డీలిమిటేషన్లో నియోజకవర్గాలు అయితే అనేది ఇంకా బయటికి రాలేదు. కొంత ఏదో బయటకు వచ్చిన దాని ప్రకారం అయితే 3 టౌన్ ఇంకేదో కొంత ప్రాంతం కలిసి ఒకటి అవుతుందన్నారు. ఈ ఏరియాలో ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో నేనే బీఆర్ఎస్ పార్టీ తరఫున అజయ్ గారితో పాటు తిరిగాను. దాదాపు కార్పొరేటర్లు, రెండో వర్గము, అన్ని వర్గాలు కూడా పరిచయాలు ఉన్నాయి, ప్రజల్లో కూడా పరిచయాలు ఉన్నాయి. పుట్టి పెరిగింది ఇప్పటివరకు ఈ ప్రాంతంలోనే. ఆ కాలేజీ పరంగా అలాగే సోషల్ సర్వీస్ పేరుతోటి ఈ రకరకాల యాక్టివిటీస్ తోటి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితున్నాయి. కాబట్టి ప్లస్ ఏంటంటే ఎన్నికలను కూడా ఎన్నో ఎన్నికలను ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో మనకి ఎమ్మెల్యే కాకపోయినప్పుడు కూడా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ ప్రముఖ పాత్రను ఈయన వహించేవాడిని. కాబట్టి ఆ ఎన్నికల పట్ల కూడా కొంత అవగాహన ఉంది. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా పనిచేశాను. అలాగే అంతకుముందు ఎంపీ ఎన్నికల్లో కొన్ని వేరే నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను. మొన్న ఇల్లందు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేశాను. కాబట్టి కొంత అవగాహన ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ప్లస్ మన చేతిలో విద్యా సంస్థలు ఉన్నాయి, ఆ స్టాఫ్ ఉంటారు, అన్ని రకాలుగా. ఓకే, ఇక్కడ తుమ్మల గారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా?
తుమ్మల గారు అనే వ్యక్తిని మనం ఎదుర్కోవటం అనే ప్రశ్న మనకు రాదు. పార్టీల పరంగా మనం కాంగ్రెస్ వర్సెస్ మనం బీఆర్ఎస్గా మాట్లాడుతున్నాం. ఓకే. కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టాలు ఏంటనేది ఖచ్చితంగా ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ప్రతి చోట కూడా ఇండిసిప్లినే చూసాం మనం. ఎన్ని చోట్ల అంటే ఆఖరికి సమ్మక్క సారక్క ప్రోగ్రామ్కి వెళ్తే ఒక 8 hours ట్రాఫిక్ జామ్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అంటే సార్ అక్కడ పబ్లిక్ క్రౌడ్ వచ్చింది, దానికి క్రౌడ్ కాదు, క్రౌడ్ కంట్రోల్ అనేది ఉంటుంది కదా, కంట్రోల్ ఉండదు కాదు. కాంగ్రెస్ అంటేనే అసమర్థత అనే గతంలో పేరు, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఏ భాగంలో కూడా నాకు ఈ మధ్యన చూశాను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, అది కూడా ఒక ప్రముఖ మంత్రి గారి దగ్గర పనిచేస్తాం, డ్రైవర్గా కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. వెరీ సిన్సియర్ ఫెలో అనమాట. అతను చివరి రోజు వరకు కూడా ఒక 10 days బిఫోరే వాడిని ఫ్రీగా ఉంచుతారు. ఆ చివరి రోజు వరకు నేను పనిచేస్తానని చెప్పి ఆ మంత్రి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత నా ఆరోగ్యం బాగాలేదు, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్. పాపం చనిపోయిన పరిస్థితి. మేము అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, ఇంత దారుణంగా నాకు తెలిసి ఎవరు ప్రవర్తించారనగానే ఎమ్మటే తెల్లారి దాదాపు 70 లక్షల రూపాయలు గవర్నమెంట్ అతనికి ఇవ్వడం జరిగింది. హరీష్ గారు కూడా దాని మీద అతను కూడా సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు, ఆరోగ్యశ్రీ లేక వైద్యం అందక, ఇట్లా ఎన్ని రకాలుగా అంటే ఉద్యోగస్తులు అందరూ కూడా బాధల్లోనే ఉన్నారు. రిటైర్డ్ వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు కాంగ్రెస్ పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ తుమ్మల గారు అనే వ్యక్తి కాంగ్రెస్ అనేది ఇవాళ ప్రజలకి చాలా కష్టంగా, భరించడం కష్టంగా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కొట్టకపోతారు, ఎవరైనా సరే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టకపోతారు. ఇప్పుడు ఇక్కడ 6 guarantees అనే ఒక ఇది ఉంది కదా, ఇది ప్రజలకు అందట్లేదు అంటారా? ఇక్కడ మీ ఖమ్మం ప్రజలకు నేను అనేది అసలు 6 గ్యారెంటీలు, 420 హామీస్, ఇవన్నీ అసలు మనం చర్చించగల. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిందో, అది రైతులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితి. రిటైర్ అయిన ఉద్యోగికి వాడికి రావాల్సిన డబ్బులు రావట్లేదు. రైతు భరోసా పడుతున్నాయి కదా సార్, రైతు భరోసా కూడా ప్రాపర్గా ఏడపడుతున్నాయి. మొన్న కొంత 1 ఎకరం వాళ్ళకి ఇచ్చాడు, ఇప్పటివరకు ఎవరికి పడలేదు. గతంలో అందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అందరికీ రైతు భరోసా వచ్చిన పరిస్థితి, రైతు బంధు వచ్చింది. కాబట్టి ఖజానాలో అంత డబ్బులు లేవు కాబట్టి 6 హామీలు అనేది పక్కకు పెట్టండి, ఆ 420 హామీలు పక్కకు పెట్టండి. బీసీలకు 42% అని చెప్పారు, ఆ 42% అయినట్టే చేశారు, పాలాభిషేకాలు చేశారు. మేము కూడా ఓ ఉద్యమంలాగా చేసాం, ఏదో రాబోతుంది 42% బీసీల మార్పు జరగబోతుందని ఏదో మేము కూడా గొప్పగా ఊహించినాం. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అందరూ దిగారు, రిటైర్డ్ అయిన జడ్జిలు దిగారు, అందరం దిగాము, అంతా చేస్తున్నాం. మీరు ఎట్లా చెప్తే అట్లనే చేస్తున్నట్టు నటించాడు రేవంత్ రెడ్డి గారు. కనీసం ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే కనీసం ఒత్తిడి చేయాలి, ఆ కనీస ఒత్తిడి కూడా చేయలే. ఏదో జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టాడు, మీటింగ్ పెడితే కనీసం రాహుల్ గాంధీ కూడా రాని పరిస్థితి. అంటే ఇక్కడ మనం రెచ్చగొట్టి ఏదో 42% ఇస్తుందని చెప్పి అడావుడు చేసి చివరికి అందరిని కూడా పిచ్చివాణి చేశాడు. సో కాబట్టి ఎవరు కూడా అటు బీసీస్కి సంబంధించి వాళ్ళు బాధలో ఉన్నారు. అసెంబ్లీలో కూడా బీసీలకి ఇంత బడ్జెట్ అని పెట్టి దాంట్లో కనీసం 10% కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి. కాబట్టి ఏ వర్గం కూడా సంతృప్తి పరచని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ నష్టపోతుంది. దాంట్లో భాగంగా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కానీ ఆటోమేటిక్గా నష్టపోతారు. ఇక్కడ భట్టి గారు ఉన్నారు, తుమ్మల గారు ఉన్నారు, వీళ్ళు ఉండగా కూడా కాంగ్రెస్ పోతుంది అంటే ఇది ఎట్లా? ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు పార్టీలు కానీ నాయకులు కానీ ఎవరు మిగలరు. ఎన్నో చూసాం. ఒక ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఇందిరాగాంధీ గారినే ఓ మామూలు వ్యక్తి, రాజనారాయణ లాంటి వ్యక్తి, మామూలు వ్యక్తులు ఓడించిన పరిస్థితి. సో కాబట్టి ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చినప్పుడు మనం ఎవరు ఆపలేరు. ఆ పరిస్థితి వ్యతిరేకత, తిరుగుబాటు అంటే వాళ్ళ పట్ల అవిశ్వాసం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. సో ఆ పరిస్థితి స్లోగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి అది అంటే 2.5 సంవత్సరాలు వచ్చేసింది అంటారా మీరు? వచ్చేసింది. అది ఇంకా మిగిలిన 2.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే. కాకపోతే ఇక్కడ మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కొంచెం కష్టపడే తత్వం ఉన్నటువంటి నాయకులు అందరూ వేరే పార్టీకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళందరూ రిటర్న్ మీ పార్టీకి రాకపోతే మీకు మైనసే కదా? అట్లేం లేదు, ఎవరు వెళ్ళలే కదా. ఏదో మొత్తం 4-5 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన
పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, అటు ఇటు పోలేక మధ్యలో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎవరు అట్లా పార్టీ మారిపోయిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ. ప్లస్ ఏంటంటే ఏదో కొత్త తరం వస్తుంది, నష్టం ఏముంది. వరంగల్ అయితే మళ్ళీ రిటర్న్ అరుణ్ రమేష్ గారు బీజేపీ వైపు వెళ్ళారు, మళ్ళా మీ పార్టీకే వచ్చారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా మరి నిర్ణయం ఇంకా తీసుకోబోతున్నారు అన్నారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేటివ్గా ప్రజల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒకవేళ వస్తే ఈ 6 గ్యారెంటీస్ అట్లనే ఉంచుతారా, లేకపోతే మీరు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే పథకాలు తీసుకొస్తారా? ప్రజల అభిష్టం మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి కాబోయే కేసీఆర్ గారే నిర్ణయాలు తీసుకుంటారు. బస్సు స్కీమ్ అనేది ఓకేనా సార్ మీకు? ఇప్పుడు ఈ బస్సు స్కీమ్ అనేది ఇప్పుడు ప్రజలకు సంబంధించి ఏ సర్వీస్ చేసినా పార్టీ పరంగా మేము ఖచ్చితంగా వాటిని ఆహ్వానిస్తాం. కాకపోతే ఏమవుతుందంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. ఇవాళ ఆ నిర్ణయం వల్ల ఆ బస్సులన్నీ కూడా రద్దీ అయిపోయినాయి. పురుషులకి బస్సులు దొరకని పరిస్థితి. కాబట్టి ఒకవేళ మహిళలకి ఫ్రీ ఇచ్చినప్పుడు బస్సుల సంఖ్య పెంచి మహిళలకి ఫ్రీ ఇస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగదు. అలాగే ఆ ఫ్రీ బస్ ఇవ్వటం వల్ల ఎవరికైతే ఆటోస్ కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకు కూడా కొంత ఆల్రెడీ హామీలో ఉంది. ఆ ఉన్న హామీనైనా కనీసం ఆటోలకు సంబంధించి ఆ ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళకి కొంత సపోర్ట్ చేయాల్సిందని చెప్పి పార్టీ పరంగా మనం డిమాండ్ చేశాం. ఓకే, ఇంకా ఇక్కడ మున్సిపాలిటీ ఇంకా ఎలక్షన్ జరగలేదు కదా సార్? జరగలేదు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన మొత్తం చూసుకున్నది మీరేనా? లేదు, మాజీ మంత్రి పువ్వాడ జయకుమార్ గారు, అలాగే అందరం చూస్తుంటారు. అందరు కలిసి. మీరు ఎంతమందిని గెలిపించుకునే దిశగా మీరు ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నారు? ఇప్పుడు మొత్తం ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? 60+ కదా? 60 ఉన్నాయి. 60 ఉన్నాయి, కరెక్ట్. 60 ఉన్నాయి. గతంలో అంతా బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో కొద్ది మందిని ఏదో వాళ్ళు తీసుకున్నారు, మేయర్తో సహా వాళ్ళు కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు. అయినా ఇప్పుడైతే మిగిలిన వాళ్ళు ఎవరు పోయే పరిస్థితి లేదు, అట్టేం లేదు. ఆ ఒత్తిళ్ళు రకరకాల కారణాల వల్ల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వదిలేరు తప్ప వాళ్ళు నిత్యం మాతోటే టచ్లో ఉన్న పరిస్థితి. కాబట్టి వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లోనే కొంత మార్పు జరుగుతుంది, ఖమ్మంలో మార్పు జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా వ్యక్తిగతంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారని చెప్పారు. ఇట్లా పువ్వాడ అజయ్ గారు కూడా చాలా ఛాలెంజింగ్గానే దీన్ని తీసుకుంటారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి అందరం కృషి చేస్తాం. ఓకే, సో మీ డివిజన్ అయితే మీరు గెలిపించుకుంటారు. ఓకే, ఖమ్మం ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఏం చెప్పాలనుకుంటున్నారు ఖమ్మం ప్రజలకి? ఖమ్మం ప్రజలకి మేము కోరేది ఏంటంటే, రాజకీయాలంటే ఏదో వ్యక్తుల మధ్య వైషమ్యాలతోటి ఓటేయటం కాదు, ఒకరి మీద కోపంతో ఇంకొకరికి, ఇంకొకరి మీద కోపంతో ఇంకొకరికి ఓటేయటం కాదు. పార్టీల పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ ఆధ్వర్యంలో, ఏ పార్టీ అధ్యక్ష నాయకత్వంలో మన ఖమ్మం అభివృద్ధి చెందిందో పరిశీలించుకోవాలి. ఇవాళ ఖమ్మం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదే. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాలి. చిన్న అంశాలు కూడా, అంటే ఉదాహరణకి మనం చివరి శ్మశాన వాటికి పోతాం. గతంలో శ్మశాన వాటికి పోవాలంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి, వాటిని కూడా చాలా అందంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. సరే, మనం ఇక్కడ వ్యక్తుల పట్ల విద్వేషాలతోటో లేకపోతే ఇంకేదో కారణాలతో మనం ఓడించుకున్నాం. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ గతిని, అంటే తెలంగాణని మనం ఏదైతే బ్రహ్మాండంగా భారతదేశ పటంలో ముందు వరుసలో ఉంచామో, రాబోయే కాలంలో కూడా మళ్ళీ తెలంగాణను ఆ విధంగా ముందు పెట్టడానికి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా కోరుకోవాల్సిందే. ఇప్పుడు గెలిచిన 2 సార్లు మీకు పిల్లర్లా, మీకంటే బీఆర్ఎస్ పార్టీకి పిల్లర్లా నిలిచింది ఉద్యమకారులు. ఇందులో నో డౌట్, ఉద్యమకారులు మీకు పిల్లర్స్. మీకంటే బీఆర్ఎస్ పార్టీకి పిల్లర్లు ఉద్యమకారులు. ఇప్పుడు ఆ పిల్లర్లు ఇప్పుడు మీకు లెవ్ అనేది ఒక టాక్ బయటకు వస్తూ ఉంది. ఎవరు పోలేదు, ఎవరు పోయారు? పిల్లర్స్ కొన్ని ఎమ్మెల్యేలు అయ్యారు బ్రహ్మాండంగా. యంగ్స్టర్స్, ఉద్యమంలో చేసినటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ టాక్ వస్తుంది. ఎవరు పోయారు? ఎవరు పోలే. గెల్లు ఇక్కడే ఉన్నాడు, ఎవరు పోలేదు.
ఒక పెడుమర్తి రవి గారు వెళ్ళారు. ఉమ్, అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఉద్యమ నాయకులు ఎవరు పోలేదు, పోయి ఉండలేరు. వేరే పార్టీలో ఇప్పుడు నేను వేరే పార్టీ వాళ్ళు ఆహ్వానించినా పోలేం మనం. ఉమ్, పోలేం. కొన్ని పార్టీల పట్ల ఆ పార్టీతోటి ఉద్భవించిన వాళ్ళు అంటే వాళ్ళు వేరే పార్టీలో ఇమ్మడలేరు. వాళ్ళ ఖమ్మంలో కొద్దిమందిని మనం తెలుగుదేశం నాయకుల్ని మాట్లాడితే ఇంతకుముందు మాట్లాడాను, ఉమ్. ఇంకా ఆ తెలుగుదేశాన్ని వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ, అలానే బీఆర్ఎస్లో ఇప్పటికీ? వదిలిపెట్టేవాళ్ళు లేరు. అలానే బీఆర్ఎస్లో పార్టీలో ఆ మొదటి నుంచి ఉండి ఆ భావజాలంతో ఉన్నవాళ్ళు ఎవరు బయటికి పోరు. ఒకవేళ బయటికి పోయినా వాడు మళ్ళీ అడ్జస్ట్ కాలేక మళ్ళీ రావాల్సిందే తప్ప ఎవరు బయట ఉండలేరు, వేరే పార్టీలో ఉండలేరు. ఇక్కడ టీడీపీ ఉందా సార్? ఖమ్మంలో టీడీపీ గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు టీడీపీని నాయకులు చాలామంది ఆయన తరపున ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు లాంటి ఎవరైనా ఉన్నారా? ఓట్ బ్యాంక్ ఉందా టీడీపీకి? ఓట్ బ్యాంక్ ఉంది. ఉందా? కాకపోతే వాళ్ళు ఏంటంటే వివిధ పార్టీలో ఉంటారు. దే ఆర్ ఫేవర్ టు టీడీపీ. అంటే ఒరిజినల్ అక్కడి నుంచే వచ్చామని తుమ్మల గారు చెప్పుకుంటారు. కొండబాల గారు చాలామంది అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళందరూ ప్రస్తుతం కాంగ్రెస్కి వెళ్ళారు. అవును. నిజానికి ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి సార్? ఏం సమస్య ఎదుర్కొంటున్నారు ఇక్కడి ఖమ్మం ప్రజలు? ఖమ్మం ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారు. కొంత అలజడిని, రాజకీయ అలజడులు అనేది తగ్గాలని కోరుకుంటున్నారు. కొంతమంది వ్యక్తుల మధ్య వైరంలా కనబడుతుంది ఇక్కడ. ఓకే, కొంతమంది వ్యక్తుల వైరంలా కనబడుతుంది. ఆ వైరపు వాతావరణం అంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యక్తుల పట్ల విద్వేషపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ ఒత్తిళ్ళు కానీ, మళ్ళా వాళ్ళు మనం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒత్తిడి జరిగిందని ఇలాంటి వాతావరణం పోవాలనేది నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, విద్యాసంస్థ నడిపిన వ్యక్తిగా, ఒక మంచి రాజకీయాన్ని కోరుకునే వ్యక్తిగా ఆ ఖమ్మం ఒక ప్రశాంతమైన వాతావరణం రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తుల పరిపాలన వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఆ పేర్లు చెప్పి, ఒకవేళ వాళ్ళకి ఆ భావజాలం లేకపోయినా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ కింద వర్గాలు ఒత్తిళ్ళకి గురి అవుతున్నారు. సో అటువంటి వాతావరణం వెళ్ళాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం వెళ్ళాలి. తప్పు జరిగితే కఠిన నిర్ణయాలు జరగాలి, అంతేగాని పార్టీల పరంగా కఠినమైనటువంటి నిర్ణయాలు, కఠినమైనటువంటి ఒత్తిళ్ళు అలాంటివి సరే ఒక జరుగుతున్నాయా జరగట్లేదని జరగకూడదు అనేది కోరిక. ఓకే, ఇప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మీరు ఏదైతే ఒక ముద్రను మీరు వేసుకున్నారో, స్టాంప్ వేసుకున్నారో, చెరగని ముద్ర అని చెప్పేసి, ఎమ్మెల్యేగా ఫర్ ఎగ్జాంపుల్ గెలిస్తే ఏం చేయబోతున్నారు మీరు అనేది మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? అంటే ఫలానా లైఫ్ టైం ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా చేస్తే యాజ్ ఎమ్మెల్యేగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు, అట్లాంటిది ఏమన్నా మీ మైండ్లో ఏమైనా రన్ అవుతుందా? ఖచ్చితంగా మనం ఇప్పుడే ఆ విషయాన్ని మనం ఓకే ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ఈ ఖమ్మంకి అంటే సరే ఓపెన్గా అడిగారు గారు చెప్తున్నాను. ఇప్పటివరకు నాయకులు చూశాను, ఈ నాయకులు ఏ పాటికి అభివృద్ధి అనే మంత్రంతో పోయారు. లేకపోతే ఇంకొక ఆయన వ్యవసాయం లేకపోతే ఇప్పుడు పామాయిలు అట్టే పోయారు. నా బాధ ఏంటంటే మనం గెలిచింది ఆ నిరుద్యోగుల బాధల నుండి, త్యాగాల నుండి మనం వచ్చాము. ఆ నిరుద్యోగం తగ్గటానికి ప్రభుత్వ పరంగా మనం ఉద్యోగాలు ఇవ్వలేము, అది వాస్తవం, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు. కానీ ఆ నిరుద్యోగం పోవాలంటే మనం ఉపాధి కల్పన పెరగాలి. అది ఉపాధి కల్పన కోసం మనం ఖర్చు పెట్టే పరిస్థితి ఖమ్మంలో నాకు ఇప్పటివరకు చూసిన నాయకులు కనబడలేదు. ఎప్పటికీ అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధితో పాటు ఉద్యోగాలు దొరుకుతాయి, అది కాదు, అది ఒక అంశం. కానీ దాంతోపాటు ఆ నిరుద్యోగం పోవటానికి ఆ ఇండస్ట్రీస్ని మనం రప్పించడం అనేది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ డెవలప్ అయింది. తెలంగాణ వస్తే హైదరాబాద్ దెబ్బతింటుంది అన్నారు, కానీ కేటీఆర్ గారు స్వయాన ఆయన భుజస్కంధాల మీద హైదరాబాద్ను పెట్టి ముందుకు తీసుకెళ్ళాడు. ఆ భావాజాలం ఎందుకో నాకు ఖమ్మంలో ఆ సంతృప్తి కలగలే. కాబట్టి ఇండస్ట్రీస్ వైపు మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యువత ఉన్నదో వాళ్ళకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం.
ఓకే సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఏమేమో జరుగుతూ ఉన్నాయి, యుద్ధం ఒక పైకున జరుగుతుంది, తర్వాత సంక్షోభం ఏమో వస్తుందని చెప్పేసి నిన్ననే మోదీ గారు ఇండైరెక్ట్గా చెప్పారు పార్లమెంట్లో. ఏం చెప్తారు? నిజంగా సంక్షోభం ఊహించని మళ్ళీ గ్యాస్ని ఇండ్లకి పైపుల ద్వారా సరఫరా చేసే పరిస్థితి నుండి మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టుకునే పరిస్థితి దిగజారినం అంటే నిజంగా ఒక ఆశ్చర్యకరమైన వాతావరణమే. ఆ ట్రంప్ అనే వ్యక్తి అమెరికానే కాదు, ఇవాళ ప్రపంచాన్నే చికాకు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. హోటల్స్ అన్నీ బంద్ అయ్యే పరిస్థితి, ఇవన్నీ ఉపాధి పరంగా మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి సరే మంచి చెడు ఇవాళ ట్రంప్ మళ్ళీ డెసిషన్ తీసుకొని ఇప్పుడు యుద్ధాన్ని ఆపమని కోరుతున్నారు. 10 days ఆయన బ్రేక్ ఇచ్చిళ్ళు. కాకపోతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ రెండు ఇచ్చినా ఖచ్చితంగా యుద్ధం ఆపాల్సిందే. దాని మీద ఒత్తిడి మొదలైతే అన్ని ప్రపంచ దేశాలే ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ గొప్పగా చెప్పుకున్న దుబాయ్ కూడా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఇబ్బందులో మనం ఏమైనా బెనిఫిట్ పొందుతా అనే ఆలోచనలో ఉన్న సమయంలో, అంటే యుద్ధానికి దూరంగా మన పని మనం చేసుకుంటున్న సమయంలో మనకి తెలియకుండానే మన మీద రకరకాల ఇప్పుడు గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ప్రతిదీ ఇబ్బంది కలుగుతుంది. ఆటోమేటిక్గా ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ యుద్ధం అనేది ఆగాల్సిందే. భారతదేశ పరంగా మనం ప్రధానమంత్రి ఆ డిమాండ్తో ముందుకు పోవాల్సిందే, చొరవ తీసుకోవాల్సిందే. లేకపోతే మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి అని మీ ద్వారా తెలియజేస్తాం. ఓకే, సో ఫైనల్లీ ముగించే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్లీ అంటే ప్రజల్ని నేను అనేది ఏమిటంటే, తెలంగాణ సాధన తర్వాత ఒక వింతైన వాతావరణం మనం తెలంగాణలో చూసాం. ఆ వాతావరణంలో ఒకవేళ తప్పొప్పులు జరిగినా కానీ అది బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పొప్పులు జరిగినప్పటికీ కూడా ఈ 4-5 ఏళ్లలో, అంటే రాబోయే ఎన్నికల్లోపు ఒక ప్రత్యేకత, అంటే మళ్ళీ కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు వస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఆహ్వానించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో తెలంగాణ ఖచ్చితంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పాత్ర కేసీఆర్ గారి నాయకత్వాన మనం చూడబోతున్నాం. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని. ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం, ఇవాళ మోడీ గారు ఇటు తెలుగుదేశం సపోర్ట్ తోటి ఇవాళ ముందుకు పోతున్న పరిస్థితి. మనం ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే మన అవసరం కూడా బీజేపీకి ఉండేది. ఇవాళ మనం కూడా బ్రహ్మాండంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్ గారిని గెలిపించుకుంటే దేశంలోనే మన అవసరం కానీ మన ప్రత్యేకత ఉంటుంది. దాని ద్వారా మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. జై కేసీఆర్. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.